Hello everybody, welcome back to Suman Guru Education YouTube channel. Dear followers, ముందుగా ఈ వీడియో మీద క్లిక్ చేసినందుకు మీకు అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ని తెలుపుకుంటున్నాను. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ తెలుగు సుమన్ మాస్టర్ని. డియర్ ఫాలోవర్స్, ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవ్వచ్చు, లేదా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవ్వచ్చు, ఈ రెండు బోర్డులు కండక్ట్ చేసేటటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, ఎండోమెంట్ ఆఫీసర్స్, వీటితో పాటు డిగ్రీ కాలేజీ లెక్చరర్స్, జూనియర్ కాలేజీ లెక్చరర్స్, ఇంకా ఏదైనా ఎగ్జామ్ అవ్వచ్చు. వీటికి మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు తప్పనిసరిగా మనం జనరల్ స్టడీస్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. జనరల్ స్టడీస్ అసలు ఈ ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ అంటేనే మహాసముద్రం. సిలబస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. పోటీ కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఎందు గురించి అంటే సాధారణంగా ఏ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా పోటీకి వస్తారు. ఇకపోతే పోటీ స్థాయి ఎక్కువగా ఉంటుంది, సిలబస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ అనగానే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది తప్పనిసరిగా ఉండాలి. నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూర్చొని చదివిన వారు, అటువంటి వారు విజయం సాధించడం చాలా అరుదు. ఎక్కువగా ఏంటంటే దీనికోసం లాంగ్ టర్మ్లో ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేస్తూ ఉండాలి. అటువంటి వాళ్ళు ఎక్కువ మంది సక్సెస్ సాధిస్తూ ఉంటారు. అయితే ఈ వీడియోలో మనం ఇండియన్ అంటే జనరల్ స్టడీస్లో భాగంగా మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఆధునిక భారతదేశపు చరిత్ర అన్న అంశంలో భాగంగా ప్రస్తుతం మనం ప్రముఖ పత్రికలు, వాటి యొక్క వ్యవస్థాపకులు లేదా సంపాదకులు, వీరి యొక్క జాబితాని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ వీడియో నుంచి ఈ పత్రికలు, వాటి యొక్క వ్యవస్థాపకులు లేదా సంపాదకులు అన్న అంశం నుంచి మోడర్న్ ఇండియన్ హిస్టరీలో బిట్టు లేకుండా పేపర్ ఉండదు. కాబట్టి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా చక్కగా వీటిని గమనించినట్లయితే మీ దగ్గర 1 నుంచి 2 బిట్లు ఉన్నట్లే. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా కంటెంట్ని ప్రారంభించేద్దాం. చూడండి, మొత్తం 28 పత్రికల్ని మరియు ఆ పత్రికల యొక్క వ్యవస్థాపకులు లేదా సంపాదకుల్ని మీకు నేను ఇక్కడ అందించడం జరిగింది. ఈ 28 పత్రికల్ని, వాటి యొక్క వ్యవస్థాపకుల్ని నాలుగేసి తీసుకుని మీకు అంటే వీటిని స్టడీ చేసేటప్పుడు ఈజీ మెథడ్లో స్టడీ చేసేందుకు అనుకూలంగా వీటిని మీకు నేను అందిస్తున్నాను. 28 పత్రికలు ఒకేసారి మనం గుర్తుపెట్టుకోవడం అనేది చాలా కష్టం. ఆ 28 పత్రికల్నే కొన్ని వర్గాలుగా విభజన చేసి మెల్లమెల్లగా ఒక్కొక్క వర్గంని చదువుకుంటూ వెళ్ళిపోతే 28 పత్రికలు, వాటి వ్యవస్థాపకులు చాలా సులభంగా మనం ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళినంత వరకు కూడా గుర్తుపెట్టుకొని సాధ్యమైనంత వరకు ఆన్సర్ చేసేందుకు అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, మొదటగా 4 పత్రికల్ని తీసుకున్నాం. ఇలాగ 4 పత్రికలు ఇచ్చి వాటి యొక్క వ్యవస్థాపకులు లేదా సంపాదకులు జతపరచండి అని చెప్పి బిట్ అనేది రావచ్చు. మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో బిట్ అనేది రావచ్చు. మరి ఈ విధంగా ఇటీవల కాలంలో పేపర్ యొక్క ప్యాటర్న్ కూడా మారింది. జతపరచండి లేదా క్రింది జతల్లో ఏది తప్పు, క్రింది 4 జతల్లో ఏది ఒప్పు, ఇటువంటి ప్రశ్నలు అనేవి అడుగుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో మనం 4 బిట్స్ని మనం చదువుకుంటూ కవర్ చేస్తూ ముందుకి వెళ్ళిపోదాం. మొదటగా 4 బిట్స్ని ఇక్కడ మనం చూద్దాం. మొదటి 4 బిట్స్ ఇక్కడ మనం పరిశీలన చేస్తే చూడండి, బెంగాల్ గెజిట్ మరియు సమాచార దర్పణ్, మిరాత్ ఉల్ అక్బర్, బంగదూగా, ఈ 4 పత్రికల్ని మీ ముందు ఉంచడం జరిగింది. ఆధునిక భారతదేశ చరిత్రలో
భారతదేశపు స్వాతంత్ర ఉద్యమ కాలంలో ఈ దేశంలో నడిపినటువంటి పత్రికలు. బెంగాల్ గెజిట్, మొదటిది బెంగాల్ గెజిట్. బెంగాల్ గెజిట్ తర్వాత సమాచార దర్పణ్, సమాచార దర్పణ్ తర్వాత మిరాతుల్ అక్బర్ మరియు బంగదూత. ఈ 4 పత్రికలు వాటి యొక్క వ్యవస్థాపకులు లేదా సంపాదకులు వారి పేర్లను ఇక్కడ మనం చూద్దాం. బెంగాల్ గెజిట్ యొక్క సంపాదకులు ఎవరండి? జేమ్స్ అగస్టన్ హిక్కీ, జేమ్స్ అగస్టస్ హిక్కీ, జేమ్స్ అగస్టస్ హిక్కీ. ఇక్కడ బెంగాల్ గెజిట్, బెంగాల్ గెజిట్ జేమ్స్ అగస్టస్ హిక్కీ. ఈ వీడియో పూర్తయ్యంలోన, ఈ వీడియో నేను ముగించే లోపు ఈ బోర్డు మీద ఉన్నటువంటి పత్రికలు వాటి యొక్క వ్యవస్థాపకులు లేదా సంపాదకుల గురించి పూర్తిగా ఒక అవగాహన మనకి వచ్చేయాలి. బెంగాల్ గెజిట్ అనగానే ఎవరి పేరు గుర్తుకు రావాలండి? జేమ్స్ ఆగస్టస్ హిక్కీ. ఇక్కడ ఆగస్ట్ మంత్ పేరు గుర్తుపెట్టుకోండి. బెంగాల్ గెజిట్ అనగానే ఆగస్ట్ మంత్ గుర్తుపెట్టుకోండి. అంటే ఒక కోడ్ అనమాట. సింపుల్గా బెంగాల్ గెజిట్ ఈ వ్యవస్థాపకుడు లేదా సంపాదకుడి పేరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఆగస్ట్. బెంగాల్ గెజిట్ ఆగస్ట్ అని గుర్తుపెట్టుకోండి. అగస్టస్ హిక్కీ కదా, అగస్టస్ హిక్కీ కాబట్టి ఆగస్ట్, బెంగాల్ గెజిట్ ఆగస్ట్ అని గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత సమాచార దర్పణ్ దీని సంపాదకుడు జేసి మార్షమాన్. సమాచార దర్పణ్ జేసి మార్షమన్. మిరాతుల్ అక్బర్ ఈ పత్రిక యొక్క సంపాదకుడు రాజారాం మోహన్ రాయ్. ఇక్కడ చూడండి, రాజారాం మోహన్ రాయ్ ఇండివిజువల్గా నడిపినటువంటి పత్రిక మిరాతుల్ అక్బర్. ఇక్కడ అక్బర్ ఒక పత్రికలో అక్బర్ మొఘల్ చక్రవర్తి అక్బర్ పేరు గనక ఒక పత్రికలో ఉంటే అది రాజారాం మోహన్ రాయ్ సంపాదకత్వం వహించినటువంటి పత్రిక అని గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత బంగదూత దీన్నే మనము తెలుగులో వంగదూత అని చెప్పి అంటాం. వంగదేశం అంటే బెంగాల్ దేశం. ఈ వంగదేశంనే బంగదేశం అని చెప్పి అంటారు. సో ఈ బంగదేశం నుంచి వచ్చినటువంటి పత్రిక బంగదూత. ఈ బంగదూత అన్న పత్రికకి ఇరువురు సంపాదకత్వం వహించారు, రాజారాం మోహన్ రాయ్ మరియు ద్వారకానాథ్ ఠాగూర్. 4 పత్రికలు, వాటి యొక్క సంపాదకులు ఇక్కడ మనం తెలుసుకున్నాం కదా. మళ్ళీ చూడండి, జేమ్స్ అగస్టస్ హిక్కీ అంటే ఆగస్టు నెల పేరు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అగస్టస్ హిక్కీ ఈ పేరు వినగానే బెంగాల్ గెజిట్ మనకి గుర్తుకు రావాల్సి ఉంటుంది. బెంగాల్ గెజిట్. దాని తర్వాత జేసి మార్షమాన్ సంపాదకత్వం వహించినటువంటి పత్రిక క్రింది వాటిలో ఏది? సమాచార దర్పణ్. అలాగే రాజారాం మోహన్ రాయ్ అనగానే రాజారాం మోహన్ రాయ్ ఇండివిజువల్గా సంపాదకత్వం వహించిన పత్రిక అక్బర్. ఏంటండి? అక్బర్. ఏ అక్బరు? మిరాతుల్ అక్బర్. దాని తర్వాత రాజారాం మోహన్ రాయ్ మరియు ద్వారకానాథ్ ఠాగూర్. ఈ ఇరువురు పేర్లు వింటే మనకి బంగదూత అన్న పేరు, ఈ పత్రిక పేరు గుర్తుండాలి. చూడండి, ఠాగూర్ అంటే సాధారణంగా బెంగాల్ ప్రాంతానికి చెందినవారు. రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాల్ ప్రాంతానికి చెందినవారు, అవునా? దాని తర్వాత ద్వారకానాథ్ ఠాగూర్ బెంగాల్ ప్రాంతానికి చెందినవారు. అలాగే రాజారాం మోహన్ రాయ్ బెంగాల్ ప్రాంతానికి చెందినవారు. కాబట్టి ఈ విధంగా రాజారాం మోహన్ రాయ్, ద్వారకానాథ్ ఠాగూర్ ఈ ఇరువురు
బంగదూత అన్న పత్రికకు సంపాదకత్వం వహించారు. 4 పత్రికలు ఇప్పుడు మనం పూర్తి చేసుకున్నాం. బెంగాల్ గజెట్, సమాచార దర్పణ్, మిరాతుల్ అక్బర్, బంగదూత 4 పత్రికలు అయ్యాయి. ఇప్పుడు మరో 4 పత్రికల్ని ఇక్కడ మనం చూద్దాం. మరో 4 పత్రికల్ని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. ఈ 4 పత్రికలు ఈ 4 పత్రికల యొక్క సంపాదకులు న్యూ ఇండియా పత్రిక పేరు కనిపించగానే అనిబిసెంట్ పేరు మనకి గుర్తుకు రావాలి. న్యూ ఇండియా పత్రిక సంపాదకులు ఎవరండి? అనిబిసెంట్. న్యూ ఇండియా పత్రిక సంపాదకులు ఎవరు అని బిట్టు వస్తే అనిబిసెంట్. ఇలాగ మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో బిట్ అనేది రావచ్చు. న్యూ ఇండియా, ఇండియన్ మిర్రర్, పయనీర్, అమృత బజార్, ఇలా 4 పత్రికలు ఇక్కడ మీ ముందు ఉంచడం జరిగింది. న్యూ ఇండియా, ఇండియన్ మిర్రర్, పయనీర్, అమృత బజార్. న్యూ ఇండియా, ఇండియన్ మిర్రర్, పయనీర్, అమృత బజార్. ఈ 4 పత్రికల్ని ఇక్కడ మీ ముందు ఉంచాను. ఇప్పుడు న్యూ ఇండియా అనగానే మనకి అనిబిసెంట్ పేరు గుర్తు రావాల్సి ఉంటుంది. న్యూ ఇండియా థియోసాఫికల్ సొసైటీ స్థాపకురాలు అనిబిసెంట్. న్యూ ఇండియా అనిబిసెంట్. ఇండియన్ మిర్రర్ అనగానే దేవేంద్రనాథ్ ఠాగూర్. ఇండియన్ మిర్రర్ దేవేంద్రనాథ్ ఠాగూర్. ఇక్కడ చూడండి, ఈ రెండు విషయాల్లో మీరు కన్ఫ్యూజ్ అవుతారు. చూసుకోండి, ఇక్కడ దేవేంద్రనాథ్ ఠాగూర్, ఇక్కడ ద్వారకానాథ్ ఠాగూర్. బంగదూత అన్నప్పటికీ ద్వారకానాథ్ ఠాగూర్ వస్తారు. దేవేంద్రనాథ్ ఠాగూర్ అంటే ఇండియన్ మిర్రర్. మరి పయనీర్ పత్రికకు సంపాదకులు ఎస్ఎన్ ఘోష్. అలాగే అమృత బజార్ పత్రికకు సంపాదకులు శిశిర్ కుమార్ ఘోష్. ఇక్కడ 2 ఘోష్లు ఉన్నారు చూడండి. శిశిర్ కుమార్ ఘోష్ అమృత బజార్ పత్రిక. ఇక్కడ మళ్ళీ చూడండి, న్యూ ఇండియా అనిబిసెంట్. తర్వాత ఇండియన్ మిర్రర్ దేవేంద్రనాథ్ ఠాగూర్. తర్వాత అమృత బజార్ శిశిర్ కుమార్ ఘోష్. మళ్ళీ ఒకసారి చూడండి, ఒకసారి మీరు రివైజ్ చేయండి. అమృత బజార్ అనగానే ఎవరి పేరు మనకు గుర్తుకు రావాలి? శిశిర్ కుమార్ ఘోష్. న్యూ ఇండియా పత్రిక పేరు మనకు కనిపించగానే అనిబిసెంట్ పేరు గుర్తుకు రావాల్సి ఉంటుంది. న్యూ ఇండియా అనిబిసెంట్. అమృత బజార్ శిశిర్ కుమార్ ఘోష్. ఇండియన్ మిర్రర్ దేవేంద్రనాథ్ ఠాగూర్. పయనీర్ ఎస్ఎన్ ఘోష్. ఇక్కడ ఘోష్ అని పేరు గుర్తుపెట్టుకోండి. ఎస్ఎన్ ఘోష్ అని పెట్టుకునే నో ప్రాబ్లం, లేదా ఘోష్. ఓకే, దాని తర్వాత శిశిర్ కుమార్ ఘోష్ అమృత బజార్. ఇకపోతే ఇక్కడ 3వ బిట్లో భాగంగా మరొక 4 బిట్లు మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో ఇచ్చాను. మీకు ముందే చెప్పాను, వివిధ పత్రికలు వాటి సంపాదకులు జాబితా ఇచ్చి క్రింద వాటిలో తప్పుగా జతపరిచిన అంశంని గుర్తించండి అని బిట్ అనేది రావచ్చు. లేదా క్రింద వాటిలో సరైన దాన్ని గుర్తించండి, లేదా 4 పత్రికలు ఇచ్చి యువతల 4 పేర్లు ఇచ్చి వాటిని మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమని చెప్పి అడగవచ్చు. కాబట్టి ఇక్కడ మరొక 4 పత్రికల్ని ఇప్పుడు మనం చూద్దాం. స్టేట్స్మెన్ పత్రిక సంపాదకులు ఎవరు? స్టేట్స్మెన్ పత్రిక సంపాదకులు రాబర్ట్ నైట్. స్టేట్స్మెన్ పత్రిక సంపాదకులు రాబర్ట్ నైట్. స్టేట్స్మెన్ రాబర్ట్
రాబర్ట్ నైట్. ఇకపోతే కేసరి కేసరి బాలగంగాధర తిలక్. బాలగంగాధర తిలక్. కేసరి పత్రిక సంపాదకులు బాలగంగాధర తిలక్. కేసరి 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 అంటే సింహం. కేసరి పదం యొక్క అర్థం సింహం. కేసరి పత్రిక సంపాదకులు ఎవరండి? బాలగంగాధర్ తిలక్. అలాగే మరాఠా, ఈయన కేసరి కేసరి మరియు మరాఠా ఈ రెండు పత్రికలకి సంపాదకత్వం వహించిన వారు, నడిపిన వారు బాలగంగాధర్ తిలక్. మరియు ఇండియా అనే పత్రికని ఎవరు నడిపించారంటే దాదాబాయ్ నౌరోజీ. దాదాబాయ్ నౌరోజీ. ఇండియా చూడండి, ఇండియా దాదాబాయ్ నౌరోజీ. న్యూ ఇండియా అని బిసెంట్. ఇక్కడ మీరు చూడొచ్చు, న్యూ ఇండియా అని బిసెంట్, ఇండియన్ మిర్రర్ దేవేంద్రనాథ్ ఠాగూర్, ఇండియా దాదాబాయ్ నౌరోజీ. ఇండియా ఓన్లీ ఇండియా, మన దేశం పేరు ఏం పేరండి? ఇండియా. ఇండియా పత్రిక సంపాదకులు ఎవరండి? దాదాబాయ్ నౌరోజీ. మరి న్యూ ఇండియా పత్రిక సంపాదకులు అని బిసెంట్. న్యూ ఇండియా నడిపిన వారు అని బిసెంట్. ఇండియన్ మిర్రర్ నడిపిన వారు దేవేంద్రనాథ్ ఠాగూర్. చూడండి, ఇండియా దాదాబాయ్ నౌరోజీ, న్యూ ఇండియా అని బిసెంట్, ఇండియన్ మిర్రర్ దేవేంద్రనాథ్ ఠాగూర్. ఇది. ఇకపోతే అమృత బజార్ శిశిర్ కుమార్ ఘోష్. కేసరి మరియు మరాఠా ఈ రెండు పత్రికలు నడిపిన వారు బాలగంగాధర్ తిలక్. స్టేట్స్మెన్ పత్రికని రాబర్ట్ నైట్ నడిపాడు. ఓకే, తర్వాత ఇప్పుడు మరో 4 పత్రికలను చూద్దాం. ఇప్పటి వరకు మనము 12 పత్రికల్ని కవర్ చేసాం. 12 పత్రికలు, ఆ పత్రికలు నడిపిన వారిని ఇక్కడ మనం ఈ వైపు కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం 4వ బిట్ని చూద్దాం. 4వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇందులో మరొక 4 పత్రికల్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏ 4 పత్రికలు ఇచ్చాం చూడండి. బాంబే క్రానికల్ ఒక పత్రిక. ద లీడర్ ఇది మరొక పత్రిక. దాని తర్వాత యంగ్ ఇండియా హరిజన్. ఈ 4 పత్రికల్ని ఇప్పుడు మనం చూద్దాం. ఈ రెండు చాలా ఈజీ. యంగ్ ఇండియా, హరిజన్ ఈ రెండు చాలా పాపులర్. యంగ్ ఇండియా, హరిజన్ ఈ రెండింటి గురించి పెద్దగా మనం కష్టపడాల్సిన పని లేదు. మహాత్మా గాంధీ నడిపినటువంటి 2 పత్రికలు యంగ్ ఇండియా మరియు హరిజన్. మహాత్మా గాంధీ నడిపినటువంటి పత్రికలు 2 యంగ్ ఇండియా మరియు హరిజన్. యంగ్ ఇండియా మరియు హరిజన్ ఈ రెండింటిని మహాత్మా గాంధీ గారు నడిపారు. మరి ద లీడర్ ఎవరండి? మదన్ మోహన్ మాలవ్య లేదా మదన్ మోహన్ మాలవీయ అనొచ్చు, లేదా మాలవ్య అని కూడా అనొచ్చు. మదన్ మోహన్ మాలవ్య సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ద లీడర్ మదన్ మోహన్ మాలవ్య అని చదువుకోండి. చదివేటప్పుడే ద లీడర్ మదన్ మోహన్ మాలవ్య అని చదువుకుంటే ఇంకా ఈజీగా గుర్తుండిపోద్ది. మదన్ మోహన్ మాలవ్య ద లీడర్ అని చదవకండి. ద లీడర్ మదన్ మోహన్ మాలవ్య. ద లీడర్ మదన్ మోహన్ మాలవ్య. ఇకపోతే బాంబే క్రానికల్ ఫిరోజ్ షా మెహతా. ఇప్పుడు చూడండి, హరిజన్ మరియు యంగ్ ఇండియా పత్రికలను నడిపిన వారు మహాత్మా గాంధీ. ద లీడర్ మదన్ మోహన్ మాలవ్య. తర్వాత బాంబే క్రానికల్ ఫిరోజ్ షా మెహతా. బాంబే క్రానికల్ ఎవరు నడిపారండి? ఫిరోజ్ షా మెహతా. బాంబే క్రానికల్ ఎవరండి? ఫిరోజ్ షా మెహతా. అంటే మీకు ముందే చెప్పాను, ఇన్నిసార్లు ఎందుకు ప్రొనౌన్స్ చేస్తున్నానంటే ఈ వీడియో పూర్తయ్యంలోనే ఈ పేర్లన్నీ మనకి గుర్తుండిపోవాలి. అసలు ఈ కాన్సెప్ట్ మనకు వచ్చేయాలంతే. ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళినంత వరకు మళ్ళీ కాన్సెప్ట్ అనేది మనం మర్చిపోకూడదు. ఈ వీడియో పూర్తయ్యేలోపు ఈ కాన్సెప్ట్ మీద మనకి 80% గ్రిప్ అనేది వచ్చేయాలి. చూడండి, బాంబే క్రానికల్ చెప్పండి. బాంబే క్రానికల్ ఫిరోజ్ షా మెహతా. బాంబే పేరు మనకు కనిపిస్తే ఇప్పుడు
డెక్కన్ క్రానికల్ ప్రస్తుతం ప్రజెంట్ ఇప్పుడు ఇంగ్లీష్ పత్రికల్లో డెక్కన్ క్రానికల్ నేడు ఫేమస్ న్యూస్ పేపర్ కదా, ఇంగ్లీష్ న్యూస్ పేపర్. అలాగే డెక్కన్ క్రానికల్ అప్పట్లో బాంబే క్రానికల్, ఇప్పట్లో డెక్కన్ క్రానికల్, అప్పట్లో బాంబే క్రానికల్. సో బాంబే క్రానికల్ని నడిపిన వారు ఫిరోజ్ షా మెహతా. ద లీడర్ పత్రికను నడిపిన వారు మదన్ మోహన్ మాలవ్య. యంగ్ ఇండియా పత్రికని మరియు హరిజన్ పత్రికని నడిపిన వారు మహాత్మా గాంధీ. క్లియర్? ఇప్పుడు మరొక రెండు తీసుకుందాం. ఇక్కడ మరో రెండు పత్రికల్ని తీసుకుందాం. మరొక రెండు పత్రికలు. ఇండిపెండెంట్ అన్న పత్రికని నడిపిన వారు ఎవరు? మోతీలాల్ నెహ్రూ. ఇండిపెండెంట్ మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ వీళ్ళందరూ దేనికోసం ఫైట్ చేశారు? ఇండియాకి ఇండిపెండెన్స్ డే కోసం. సో ఇండిపెండెన్స్ డే అదే ఇండిపెండెంట్ అన్న పత్రికని నడిపిన వారు మోతీలాల్ నెహ్రూ. ఇండిపెండెన్స్ డే అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు? గాంధీతో పాటు జవహర్లాల్ నెహ్రూ గుర్తుకొస్తారు. సో జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ నాన్నగారు మోతీలాల్ నెహ్రూ. మోతీలాల్ నెహ్రూ నడిపినటువంటి పత్రిక ఇండిపెండెంట్. హిందుస్థాన్ టైమ్స్ కేఎం ఫణిక్కర్. హిందుస్థాన్ టైమ్స్ అనగానే కేఎం ఫణిక్కర్ మనకు గుర్తు రావాలి. హిందుస్థాన్ టైమ్స్ కేఎం ఫణిక్కర్. హిందుస్థాన్ టైమ్స్ కేఎం ఫణిక్కర్. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ మొత్తం 4, 16, 17, 18 ఈ 18 పత్రికల నుంచి ఇప్పుడు కనుక ఒకవేళ బిట్టు ఎగ్జామ్లో వస్తే మీరు తప్పు పెట్టి బయటికి రాగలరా ఎగ్జామ్ హాల్ నుంచి? ఇక్కడ సమస్య లేదు. వీటి నుంచి ఏ బిట్ వచ్చినా కూడా ఇప్పుడు మీరు ఆన్సర్ చేయగలరు. వీడియో కాస్త లేట్ అవ్వచ్చు. నేను చెప్పిందే మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, విన్నది 10 సార్లు వింటే అలా వింటూ ఎగ్జామినేషన్ హాల్కి వెళ్తే ఏదో ఒక సందర్భంలో మన మైండ్కి స్ట్రైక్ అయ్యి అది అటో ఇటో అని చెప్పి మరి కరెక్ట్ పెట్టి వస్తారు. ఓకే, ఈ వీడియో ఈరోజు విన్న తర్వాత మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ వినండి. అంటే ఎగ్జామ్కి వెళ్ళినంత వరకు మీరు ఒక 3 సార్లు 4 సార్లు అంత అప్పుడప్పుడు వింటూ ఉండండి. ఇక్కడి నుంచి మీకు బిట్ అనేది పోదు. ఇండిపెండెన్స్ డే కోసం, ఇండిపెండెన్స్ డే అనగానే మనకు ఎవరు గుర్తొస్తారు? జవహర్లాల్ నెహ్రూ. అలాగే అంటే మహాత్మా గాంధీతో పాటు జవహర్లాల్ నెహ్రూ మనకు గుర్తొస్తారు. అదే మీలో చాలామంది వాదించవచ్చు సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, తర్వాత మంగల్ పాండే, తర్వాత డాక్టర్ విడి సావర్కర్, వీర దామోదర్ సావర్కర్, ఇలా చాలామంది ఉన్నారు, అల్లూరి సీతారామరాజు. కానీ మొదటగా అంటే అట్ ప్రజెంట్ మొదటగా ఇండిపెండెన్స్ డే అనగానే ఇక్కడ గాంధీతో పాటు నెహ్రూ గుర్తుకొస్తారు. కాబట్టి ఏ నెహ్రూ? మోతీలాల్ నెహ్రూ. ఇక్కడ ఇండిపెండెన్స్ డే అనగానే జవహర్లాల్ నెహ్రూ గుర్తొచ్చినట్టు ఇండిపెండెంట్ అనగానే మోతీలాల్ నెహ్రూ గుర్తుకు రావాలి. ఇండిపెండెన్స్ డే అనగానే జవహర్లాల్ నెహ్రూ గుర్తుకొచ్చినట్టు ఇండిపెండెంట్ అనగానే మోతీలాల్ నెహ్రూ గుర్తుకు రావాలి. ఇండిపెండెంట్ పత్రికని నడిపిన వారు మోతీలాల్ నెహ్రూ. హిందుస్థాన్ టైమ్స్ ఫణిక్కర్, కేఎం ఫణిక్కర్. ఫనీ ఈ పేరు గుర్తుకు రావాలి. ఫనీ. హిందుస్థాన్ టైమ్స్ అనగానే ఫనీ. హిందుస్థాన్ టైమ్స్ అనగానే ఫనీ గుర్తుకు రావాలి. ఇకపోతే హిందుస్థాన్ టైమ్స్ ఫనీ, ఇండిపెండెంట్ మోతీలాల్ నెహ్రూ, హరిజన్ మహాత్మా గాంధీ, యంగ్ ఇండియా మహాత్మా గాంధీ, ద లీడర్ మదన్ మోహన్ మాలవ్య. ఇలాగ చదువుకోండి, చదివినప్పుడు చదువుకోండి. హిందుస్థాన్ టైమ్స్ కేఎం ఫణిక్కర్, ఇండిపెండెంట్ మోతీలాల్ నెహ్రూ, హరిజన్ గాంధీ, యంగ్ ఇండియా గాంధీ, ద లీడర్ మదన్ మోహన్ మాలవ్య, బాంబే క్రానికల్ ఫిరోజ్ షా మెహతా. దాని తర్వాత ఇండియా దాదాబాయి నౌరోజీ, కేసరి మరాఠా బాల గంగాధర్ తిలక్, స్టేట్స్మెన్ రాబర్ట్ నైట్, అమృత బజార్ శిశిర్ కుమార్ ఘోష్, పైనీర్ ఘోష్,
ఇండియన్ మిర్రర్ దేవేంద్రనాథ్ ఠాగూర్, న్యూ ఇండియా అని బిసెంట్, బంగదూత రాజారాం మోహన్ రాయ్ ద్వారకానాథ్ ఠాగూర్, మిరాతుల్ అక్బర్ అక్బర్ రాజారాం మోహన్ రాయ్, సమాచార్ దర్పణ్ మార్షమాన్, బెంగాల్ గెజెట్ ఆగస్ట్ జేమ్స్ ఆగస్టు హిక్కీ. ఇకపోతే ప్రముఖ విప్లవకారులు వాళ్ళు నడిపినటువంటి పత్రికలు మరొక 8 కూడా ఉన్నాయి. ఇప్పుడు వాటిని మనం చూద్దాం. ఇక్కడ మొదటగా యుగాంతర్, సంధ్య, వందే మాతరం, ఇండియన్ సోషలిస్ట్, ఈ 4 పత్రికల్ని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. విప్లవకారులు నడిపినటువంటి పత్రికలు. యుగాంతర్ 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 ఈ పత్రిక నడిపిన వారు ఎవరండి? యుగాంతర్ ఈ పత్రిక నడిపిన వారు బరీంద్ర కుమార్ ఘోష్ మరియు భూపేంద్రనాథ్ దత్త. ఇద్దరి పేర్లు కూడా బాతో స్టార్ట్ అవుతున్నాయి, చూసుకోండి. బా. యుగాంతర్ బాబా గుర్తుకు తెచ్చుకోండి. యుగాంతర్ బాబా. బామీన్ బరీంద్ర కుమార్ ఘోష్. యుగాంతర్ బాబు గుర్తుపెట్టుకోండి. యుగాంతర్ బాబు యుగంధర్ బాబు గుర్తుపెట్టుకోండి. ఎలా గుర్తుపెట్టుకోండి? యుగంధర్ బాబు. యుగాంతర్ బరీంద్ర కుమార్ ఘోష్ మరియు భూపేంద్రనాథ్ దత్త. బామిన్ బరీంద్ర కుమార్, భూపేంద్రనాథ్. యుగంధర్ బాబు. యుగంధర్ మీన్ యుగాంతర్ పత్రిక. బాబు మీన్ ఇక్కడ బరీంద్రనాథ్ మరియు బరీంద్ర కుమార్ మరియు భూపేంద్రనాథ్. యుగంధర్ బాబు గుర్తుపెట్టుకుంటే ఇది ఎగ్జామ్లో మీరు ఈజీగా గుర్తుపెట్టుకోగలరు. ఇక సంధ్య బ్రహ్మబంద్ ఉపాధ్యాయ. ఇది బెంగాల్ నుంచి నడిపారు. ఇది కూడా బెంగాల్ నుంచి నడిపారు. సంధ్య బ్రహ్మానందం అని గుర్తుపెట్టుకోండి. సంధ్య బ్రహ్మానందం అని గుర్తుపెట్టుకోండి. సంధ్య బ్రహ్మబంద్ ఉపాధ్యాయ. బ్రహ్మానందం ఒక టీచర్ కదా. టీచర్ ప్రొఫెసర్ నుంచి ఆయన లెక్చరర్ లేదా టీచర్ ఏదైనా కూడా అధ్యాపక వృత్తి నుంచి, ఉపాధ్యాయ వృత్తి నుంచి ఆయన సినిమా ఫీల్డ్కి వెళ్ళారు కదా. ఎవరు? బ్రహ్మానందం. కాబట్టి ఇక్కడ సంధ్య అనగానే సంధ్య బ్రహ్మానందం ఉపాధ్యాయ అని చదవండి. ఇక్కడ బ్రహ్మానందం అంటే బ్రహ్మానందం బదులు బ్రహ్మబంద్ ఎగ్జామ్లో గుర్తుకొస్తుంది మనకి. సంధ్య బ్రహ్మానందం బదులు బ్రహ్మబంద్ ఉపాధ్యాయ మనకు గుర్తుకొస్తుంది. దాని తర్వాత వందే మాతరం మేడం కామా ఎక్కడి నుంచి? ప్యారిస్ నుంచి నడిపింది. వందే మాతరం అన్నటువంటి విప్లవ పత్రికని మేడం కామా నడిపారు. ఇక్కడ ప్యారిస్ నుంచి ఈవిడ నడిపారు. ఇకపోతే ఇండియన్ సోషలిస్ట్ శ్యామ్జీ కృష్ణవర్మ. ఇది లండన్ నుంచి ఇది నడిపారు. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారు, ఎలా చదువుతారు అంటే లండన్ శ్యామ్జీ కృష్ణవర్మ ఇండియన్ సోషలిస్ట్ అని గుర్తుపెట్టుకోండి. లండన్లో నుంచి లండన్ శ్యామ్జీ కృష్ణవర్మ ఇండియన్ సోషలిస్ట్ అని గుర్తుపెట్టుకోండి. లండన్ శ్యామ్జీ కృష్ణవర్మ ఇండియన్ సోషలిస్ట్ అని ఇలా చదువుకోండి. దాని తర్వాత తల్వార్ పత్రికని వీరేంద్రనాథ్ చటోపాధ్యాయ బెర్లిన్ నుంచి నడిపేవారు. తల్వార్ అనేటటువంటి విప్లవ పత్రికని వీరేంద్రనాథ్ చటోపాధ్యాయ బెర్లిన్ నుంచి నడిపేవారు. తర్వాత ఫ్రీ హిందుస్థాన్ వాంకోవర్ నుంచి తారకనాథ్ దాస్ నడిపేవారు. ఫ్రీ హిందుస్థాన్ తారక్. దాని తర్వాత ఏంటంటే
చూడండి ఇక్కడ హిందుస్థాన్ టైమ్స్, ఇక్కడ ఫ్రీ హిందుస్థాన్, ఈ రెండు పత్రికలు చూసుకోండి. ఫ్రీ హిందుస్థాన్ తారకనాథ్ దాస్ వాంకోవర్ నుంచి నడిపారు. ఫ్రీ హిందుస్థాన్, తారక్ ఫ్రీ హిందుస్థాన్, తారక్ ఫ్రీ హిందుస్థాన్ ఇలా చదువుకోండి. తారక్ ఫ్రీ హిందుస్థాన్ అని చదువుకోండి. అలాగే సచీంద్రనాథ్ సన్యాల్ బెంగాల్కి చెందినటువంటి బెంగాల్ నుంచి సచీంద్రనాథ్ సన్యాల్ బండి జీవనం అని గుర్తుపెట్టుకోండి. బెంగాల్ సచీంద్రనాథ్ సన్యాల్ బండి జీవనం అని గుర్తుపెట్టుకోండి. చదవడం కూడా ఎలాగే చదవండి. బెంగాల్ సచీంద్రనాథ్ సన్యాల్ బండి జీవనం చదివినప్పుడు అలాగే చదువుకోండి. బెంగాల్ సచీంద్రనాథ్ సన్యాల్ బండి జీవనం అని చదువుకోండి. ఇకపోతే ఇది సింపుల్. గదర్ పత్రికని శాన్ ఫ్రాన్సిస్కో నుంచి గదర్ పార్టీ వాళ్ళు నడిపేవారు. కాకపోతే గదర్ పత్రిక ఎక్కడి నుంచి విడుదలయ్యేది అని బిట్టు వస్తే శాన్ ఫ్రాన్సిస్కో నుంచి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఈ విధంగా మొత్తము ఎన్ని ఇక్కడ ఇవి 4 12 16 16 17 18 19 20 21 22 23 24 25 26 అంటే ఓవరాల్గా 26 పత్రికలు, వాటి సంపాదకుల గురించి ఈ వీడియోలో మనం ఇప్పుడు కవర్ చేయడం జరిగింది. బండి జీవన్ కాదండి, బందీ జీవన్ కరెక్షన్ చేసుకోండి. బందీ జీవన్, ఇందాకలా బండి జీవనం అని చెప్పాం కదా. బందీ జీవన్, సచీంద్రనాథ్ సన్యాల్ బందీ జీవన్. ఓకే, ఇది సచీంద్రనాథ్ సన్యాల్ బందీ జీవన్. దాని తర్వాత వందే మాత్రం ఇంగ్లీష్ వెర్షన్. వందే మాత్రం మేడం కామా. వందే మాత్రం పత్రిక మేడం కామ నడిపారు. కానీ ఇంగ్లీష్ వెర్షన్ శ్రీ అరవిందో. నడిపారు. ఇంగ్లీష్ వెర్షన్ శ్రీ అరబిందో. వందే మాత్రం ఇంగ్లీష్ వెర్షన్ పేపర్ని శ్రీ అరబిందో నడిపారు. దాని తర్వాత లంగాల్ అన్న పత్రికని బెంగాల్ నుంచి గోపు చక్రవర్తి నడిపారు. గోపు చక్రవర్తి. ఇవండి ప్రముఖ పత్రికలు. అంటే ఆధునిక భారతదేశ చరిత్రలో, మోడర్న్ ఇండియన్ హిస్టరీలో ప్రముఖ పత్రికలు, ఆ పత్రికలని నడిపిన వారి యొక్క జాబితా ఇక్కడ మీరు చూశారు కదా. ఈ వీడియోలో ప్రముఖ పత్రికలు, ఆ పత్రికలు నడిపిన వారి జాబితా. తప్పనిసరిగా ఈ వీడియో నుంచి 1 నుంచి 2 బిట్లు, అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో అయితే మ్యాచ్ ద ఫాలోయింగ్ జతపరచండి అని చెప్పి అడిగితే కంపల్సరిగా ఒక 10 బిట్ల వరకు వచ్చేస్తాయి. అంటే 8 బిట్ల వరకు వస్తాయి. 8 బిట్ల వరకు. లేదు మామూలు డైరెక్ట్గా అడిగితే కనుక 1-2 బిట్లు రావచ్చు. లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో జతపరచండి అని చెప్పి అడిగినా, లేదా క్రింది జతల్లో ఏది తప్పు, లేదా క్రింది జతల్లో ఏది రైటు అని ఏ విధంగా అడిగినా కూడా ఇంచుమించు 2 బిట్ల నుంచి 8 బిట్ల వరకు ఈ వీడియో నుంచి మీకు తప్పనిసరిగా ఎగ్జామ్స్కి వస్తాయి. మీరు టీజీపీఎస్కి కూర్చున్నా, ఏపీపీఎస్కి కూర్చున్నా, ఈ 2 సంస్థలు కండక్ట్ చేసే ఏ ఎగ్జామ్కి మీరు వెళ్ళినా జనరల్ స్టడీస్లో మోడర్న్ ఇండియన్ హిస్టరీలో పత్రికలు, వాటిని నడిపిన వారు బిట్టు లేకుండా మీకు పేపర్ అయితే ఉండదు. కాబట్టి ఈ వీడియో నుంచి తప్పనిసరిగా మీకు 2 బిట్ల నుంచి 8 బిట్ల వరకు ఇక్కడ రావడానికి అవకాశం అనేది ఉంది. మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో 8 బిట్లు వస్తాయి.
లేదా డైరెక్ట్ బిట్లు అయితే ఒక 2 బిట్ల వరకు మీకు వస్తాయి. కాబట్టి ఈ వీడియో చాలా జాగ్రత్తగా చూడండి. కంటెంట్ బాగుంటే ఒక లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మరో టాపిక్తో మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.